తాగునీటిని సరఫరా చేయని ఎమ్మెల్యే వనమ రాజీనామా చేయాలంటూ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీలో గత 9 రోజులుగా కిన్నెరసాని తాగునీరు సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీంతో బీఎస్పీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఖాళీ బిందెల చేత పట్టుకుని మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో గత 9 రోజుల నుంచి కిన్నెరసాని నీళ్లు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ తెలిపారు. ప్రజలు తాగునీళ్లు రాక నానా ఇబ్బందులు పడుతూ ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తనకు తానే అపర భగీరథునని, కిన్నెరసాని జలప్రదాత అని బిరుదులు పెట్టుకున్న ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఎక్కడికి పోయారని నిలదీశారు. 9 రోజుల నుంచి నీళ్లు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా కూడా ఇక్కడ ఉన్న అధికారులు గానీ, స్థానిక శాసనసభ్యులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ఏ విధంగా పట్టించుకోవడం లేదు. దాన్ని నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఖాళీ బిందెలతో అపర భగీరథుడని, కిన్నెరసాని జలప్రదాత అని చెప్పి బిరుదులు పెట్టుకున్న వన వెంకటేశ్వరరావు గారు ఇప్పటికి 9 రోజులైనా కూడా మీరు ఎక్కడ పత్తా లేకుండా వెళ్ళ కూడా ప్రజల సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఆ నీళ్లు వచ్చినా కూడా మురుగులు వస్తున్నాయి. ఈ 20 రోజులలో కేవలం 3 రోజులు మాత్రమే కిన్నెరసాని నీళ్లు వచ్చినా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. అసలు ఏ రోజు కావచ్చు వాటర్ ట్యాంకులు పెట్టి తీసుకురావాల్సి ఉండే ట్యాంకులు కూడా కేవలం 2 వాటర్ ట్యాంకులు కొత్తగూడెం మున్సిపాలిటీ ఉండడం వల్ల 30 వార్లకి అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించాలి, స్థానిక శాసనసభ్యులు స్పందించాలి. వెంటనే కొత్తగూడెం ప్రజలకి ప్రతిరోజు కిన్నెరసాని మంచినీటిని సరఫరా చేయాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తాం.